కెరీరా గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. అండ్ సార్ డార్లింగ్ గురించి కాకుండా అంటే డార్లింగ్లో కూడా ఈ అంశం ఉంది. ఒక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా మీరు కనిపిస్తే అడదాం అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు మేకర్స్ వేరు సెట్లో కానీ సెట్లో ఓకే, బయట లొకేషన్స్లో షార్ట్స్ తీసేటప్పుడు వైట్ డ్రెస్ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే లైట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి. బట్ మీ సినిమాల్లో ప్రతి హీరోయిన్ ప్రతి సినిమాలో వైట్ డ్రెస్తో కనిపించే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ వచ్చినాయి. ఎందుకు వైట్ అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు? ఒక ఫస్ట్ ఫిల్మ్కి పండింది, సెకండ్ ఫిల్మ్ కూడా పండింది, థర్డ్ ఫిల్మ్ నప్పుడు అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు క్యాషువల్గా సైన్ చేస్తే సూపర్గా వస్తుంది, దాని తగ్గినట్టు కరెక్ట్గా చేయంటే స్క్రిప్ట్ కూడా భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఏదోదో ఎస్కేప్ అయ్యి డమాల్ డుమిల్ అదేదో పేరు అయిపోయింది. నాకు ముందు చాలా డైరెక్టర్స్ అలా వైట్ డ్రెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏదో బై లక్ నాకు ఆ పేరు వచ్చింది, వైట్ డ్రెస్తో ఇంట్రొడ్యూస్ చేస్తారని. అది కొంచెం సార్ మ్యాక్సిమం నా లవ్ స్టోరీలో సార్ అమ్మాయి హీరో ఇంప్రెస్ అవుతారు కదా, ఇంప్రెస్ అవ్వాలంటే అది ఆడియన్స్కి కూడా ఇంప్రెషన్ రావాలి కదా. ఆ రావాలన్నప్పుడు ఆ విజువల్ మనం పెట్టాలి కదా, ఆ అందము ఆరారదని ఆలోచించి చేయాలి. ఏదో ఊరుకునే వెళ్ళింది చూసారు ఇంప్రెస్ అయ్యారంటే అందరు నవ్వుతారు, కామెడీ అయిపోద్ది. మొత్తం కాన్సెప్టే కామెడీ అయిపోద్ది. డార్లింగ్లో జన్ 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 ఆ సౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లాష్ జన్ 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 అదా థియేటర్లో ఇంప్రెషన్. ఎందుకంటే అలా వైట్ డ్రెస్లో అమ్మాయి అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్న ఫీల్ ఒక డైరెక్టర్ ప్రజెంట్ చేస్తేనే బాగుంటాయి. కరెక్ట్. వైట్ డ్రెస్లో అది కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తుంది అని నా నమ్మకం, నా అభిప్రాయం. కాజల్తో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఏదైనా చిన్న చిన్న మూమెంట్స్ కానీ. సార్ సార్ దేవదాస్ సార్, నిజంగానే దేవదాస్ సార్, దేవదాస్ సార్. సో అఫ్ కోర్స్ మై ఆల్ హీరో హీరోయిన్స్ సార్, ఒక్కొక్క హీరోయిన్ గురించి మాట్లాడతాను. 10 ఫిల్మ్సే చేశా. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. హీరోయిన్కి ఉంది, మా హీరోకి ఉంది, మా హీరోయిన్కి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లవ్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క సూపర్ ఇన్సిడెంట్, ఒక్కొక్క రకం. అందరూ గ్రేట్, ఎవ్రీవన్ గ్రేట్. కాజల్ గురించి చెప్పాలంటే గ్రాండియర్, స్టైల్, ఆ లుక్. మనం ఒకటి చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్లో అమ్మాయి కాళ్ళు అలా 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 చేస్తుంది కదా, ఇది ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి వస్తారు ఆ బొకే షాప్కు. వచ్చినప్పుడు ఆ టేబుల్ జంప్ చేసి కాలు పెడతారు కదా, అది నేను అదా పుష్ చేసి, నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వెయిట్ అన్ని ఇక్కడ వెయిట్ లేకుండా బ్యాలెన్స్ చేసి, అది ఎట్లా అంటే నేను ఏం చేస్తున్నానో కరెక్ట్గా చేయాలని. అది పాపం తెలియకుండా అలా ఇట్టటి చేసి ఇక్కడ తగిలింది. నాకు ప్రాణం అయ్యమ్ము, కాజోలు ఏమన్నా పర్వాలేదు సార్ ఈ ఫస్ట్ చూడు ఇది పుష్ ఇక్కడ వెయిట్ పోయినాయి. నేను వెనకాల అది కాళ్ళు అది కొంచెం కామెడీ రావడానికి అలా అలా చేయాలి, అలా జంప్ చేసి స్విమ్ చేసినట్టు చేయాలి, ఫన్ రావాలి. అది చూసి అలాగే చేయాలని చెప్పి ఇక్కడ తగిలింది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ రైట్. నాకు భయం వచ్చింది, అమ్మో హీరోయిన్ ఇస్ లైక్ ఆఫ్ ఫ్లవర్స్, అంతే కదా సాఫ్ట్గా. నాకు లైఫ్లో అమ్మో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి నువ్వు ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్. ఒకటి చెప్తే అది పర్ఫెక్ట్గా చేయాలి. సార్ వచ్చిందా సీన్ కరెక్ట్, కళ్ళు పెద్ద కళ్ళు కదా, ఐస్ నేను చెప్తా అంత పెద్ద స్క్రీన్లో అని నీ చూస్తే చాలు, అలా అలా. ఇంకా ఏదన్నప్పుడు నీ చూస్తే చాలు, అంతే బ్రహ్మాండం, అంత పెద్ద స్క్రీన్లో. కానీ ఇప్పుడు దాకా సెలబ్రేట్ అనుకోలేదు, సత్యంగా నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాజల్ గారు కూడా ఇది వింటే అంత హ్యాపీ అవుతారు. సో గ్రాండియర్ సార్, అందం గ్రాండియర్, బ్యూటిఫుల్ గ్రాండియర్, డ్రెస్ కాస్ట్యూమ్స్ అని చూసారా మీరు? అదే నా మై ఓన్ ఇంట్రెస్ట్లోనే ఇది అది అన్నీ నాకు మాంటేజ్, ఒక్కొక్క మాంటేజ్ చెప్తే అన్నీ నేను చెప్తా, ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది. ఓకే సార్, డ్రెస్ స్టన్నింగ్, ఇమ్మీడియట్ స్టన్నింగ్ అని చూస్తా. ఏంటి సార్ ఎలా ఉంది, సూపర్ సూపర్, అయ్యమ్మా పెయింటింగ్ అడుగుతున్నా. ప్రభాస్ వస్తే ఇంకా అమ్మో, అది లూజ్ డ్రెస్ వేసుకుని యాక్చువల్గా క్వశ్చన్ సార్, ఆ కాస్ట్యూమ్ ఐడియా ఎవరిది? ఎందుకంటే ప్రభాస్ లూజ్ డ్రెస్ బాస్కియన్ ప్రభాస్ గారికి మోడర్న్గా అయ్యో బాస్కి ప్రభాస్ గారు హోంవర్క్ అది అన్నీ డిజైన్ చేసుకొని నాతో వచ్చారు. అవునా?
செல்லாம் செல்லாம் அந்த மாதிரி ஃபுல்லாக லூஸாக சூப்பர்